యాక్టర్ శివాజీ ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. శివాజీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అనసూయ భరద్వాజ్, చిన్మయ్ లాంటి పలువురు సినీ ప్రముఖులు ఆయన కామెంట్స్ ని ఖండించారు. అయితే ఈ వివాదంలో కొంతమంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కరాటే కళ్యాణి కూడా ఉంది. ఆమె తాజాగా అనసూయ భరద్వాజ్ పై పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టింది. నటి కరాటే కళ్యాణి ఈ ఇష్యూలో మొదటి నుంచి శివాజీకి సపోర్టుగా మాట్లాడుతూ వచ్చింది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, హీరోయిన్లుగా పద్ధతిగా దుస్తులు వేసుకోమని మాత్రమే చెప్పాడని పలు న్యూస్ ఛానల్ డిబేట్స్లో చెప్పారు. బట్టలు సరిగ్గా వేసుకోమని చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు తాను వ్యతిరేకం కాదని, కానీ హీరోయిన్లు పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కొంత హద్దు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పింది. అనసూయను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమెకు 2 కొడుకులు ఉన్నారని, రేపు వారు అసభ్యకరమైన దుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే ఇష్టమేనా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక హీరోయిన్ల డ్రెస్సింగ్ పై తన కామెంట్స్ పై శివాజీ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చే క్రమంలో అనసూయకు కౌంటర్ ఇచ్చారు. దీనిపై అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ తనపై కామెంట్లు చేసిన వారితో పాటుగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెద్ద మనిషికి కూడా చట్టపరమైన నోటీసులు వస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో అనసూయపై కరాటే కళ్యాణి గురువారం సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది. ఈ రోజుల్లో మంచిగా పద్ధతిగా ఉండమని చెప్తే లీగల్ నోటీసులు. కనసూయ, నీకే కాదు మాకు తెలుసమ్మా కేసులు వెయ్యడం. కెలికావ్, ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా అని కళ్యాణి పేర్కొంది. కరాటే కళ్యాణి తన ఫేస్బుక్ పోస్ట్లో అనసూయ భరద్వాజ్ పేరు మెన్షన్ చేయకపోయినా కనసూయ అని ప్రస్తావించడంతో ఇది ఆమెను ఉద్దేశించేయే అని నెటిజన్లు భావిస్తున్నారు. శివాజీతో పాటుగా కళ్యాణికి కూడా అనసూయ లీగల్ నోటీసులు పంపినట్లు ఈ పోస్టును బట్టి అర్థమవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి అనసూయకి కరాటే కళ్యాణి చట్టపరమైన నోటీసులు పంపిస్తుందేమో చూడాలి.